నమస్కారం మిత్రాన్ని. మహాభారత కథా ప్రవాహంలోకి తిరిగి స్వాగతం. ద్రోణుడు ఏకలవ్యుడి వేలుని గురుదక్షిణగా తీసుకొని అర్జునుడికి ఇచ్చిన మాట నిజం చేశాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ద్రోణుడి దగ్గర కేవలం కౌరవులు, పాండవులు మాత్రమే కాకుండా చాలా రాజ్యాల యువరాజులు వచ్చి ద్రోణుడి వద్ద విద్యలు నేర్చుకునేవారు. వారందరికీ వారి వారి అభిరుచులను బట్టి, సామర్థ్యాన్ని బట్టి విద్యలు నేర్పుతుండేవాడు ద్రోణుడు. అందరికీ సమానంగా విద్య నేర్పేవాడు. కానీ అందరిలో అర్జునుడు మాత్రం బాగా నేర్చుకునేవాడు. ద్రోణుడు వాళ్ళందరి విద్యను పరీక్షించాలనుకున్నాడు. ఒక చెక్క పక్షిని తయారు చేసి ఒక చెట్టు కొమ్మ పైన పెట్టాడు. పెట్టి అందరూ విల్లును ఎక్కుపెట్టి ఆ పక్షి కుడి కంటికి గురి చూసి ఉంచండి, నేను చెప్పినప్పుడు బాణం వేయండి అన్నాడు. మొదటగా విల్లు ఎక్కుపెట్టి పట్టుకున్న ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, యుధిష్ఠిరా, నీకు చెట్టు కనిపిస్తుందా అని అడిగాడు. కనిపిస్తుంది గురుదేవా అన్నాడు. కొమ్మ కనిపిస్తుందా? కనిపిస్తుంది గురుదేవా. పక్షి? కనిపిస్తుంది గురుదేవా. యుధిష్ఠిరా, నువ్వు అస్త్ర విద్యకు యోగ్యుడువు కాదు అని భీముడి దగ్గరికి వెళ్తాడు. అతను కూడా అలాంటి సమాధానమే చెప్తాడు. అలా దుర్యోధనుడి దగ్గరికి వెళ్తాడు. సుయోధన, నీకు చెట్టు కనిపిస్తుందా? కనిపిస్తుంది. కొమ్మ? కనిపిస్తుంది. అన్నీ కనిపిస్తున్నాయి గురుదేవా, కొట్టమంటారా అని అడిగాడు. నువ్వు కూడా అస్త్ర విద్యకు అంకితచిత్తుడు కాదు అని చెప్పి తరువాత కురుకుమారులను, మిగిలిన రాజకుమారులను అడుగుతాడు. సేమ్ అలాగే జరుగుతుంది. చివరిలో అర్జునుడికి అడుగుతాడు, ఫల్గున, చెట్టు కనిపిస్తుందా? లేదు గురుదేవా. కొమ్మ? లేదు గురుదేవా. పక్షి? లేదు గురుదేవా. మరేం కనిపిస్తుంది? ఆ పక్షి కుడికన్ను కనిపిస్తుంది గురుదేవా అంటాడు. ద్రోణుడు ఆనందంతో బాణం సంధించు అంటాడు. బాణం సూటిగా ఆ పక్షి బొమ్మ కుడి కన్నుకు గుచ్చుకుంది. అందరూ చప్పట్లు కొట్టారు. జై అర్జున, జై పల్గున అనే స్వరాలు వినిపించాయి. దుర్యోధనుడికి మాత్రం అదేమాత్రం నచ్చలేదు. పాండవులు కౌరవుల కంటే గొప్పగా అనిపించడం అతనికి అస్సలు నచ్చలేదు. అలా ఒకరోజు ద్రోణుడు తన శిష్యుల్ని వెంటబెట్టుకుని అడవికి వెళ్ళి అక్కడ ఒక కొలంలో స్నానానికి దిగుతాడు. ఒక మొసలి ద్రోణుడి కాలు పట్టుకుంటుంది. ద్రోణుడు వెంటనే విల్లు ధరించి ఉన్న రాజకుమారులకు ఆ మొసలిని చంపమని ఆజ్ఞాపిస్తాడు. కానీ అది నీటిలో మునిగి ఉండడం వలన ఎవరూ చేయలేరు. అప్పుడు అర్జునుడు ఒక బాణంతో ఆ మొసలిని చంపి గురువును కాపాడుతాడు. దానితో గురువు బాగా సంతోషించి అశ్వత్థామకు కూడా నేర్పించిన ఎన్నో అస్త్రాలను అర్జునుడికి ఇచ్చాడు. ఒకరోజు ద్రోణుడు భీష్ముడికి, మీ కుమారులు యుద్ధ విద్యలో, అస్త్రశస్త్ర విద్యలు బాగా నేర్చుకున్నారు. మీరు వారి యుద్ధ విద్యను సభలో చూడాలి అని చెప్పగా ధృతరాష్ట్రుడి అనుమతితో ఒక పెద్ద గ్రౌండ్కి రెడీ చేపించారు. దాని చుట్టూ ప్రజలు కూర్చోవడానికి ఆసనాలు, ఒకవైపు చుట్టుపక్కల రాజ్యాల రాజులకు ఆసనాలు, ధృతరాష్ట్రుడికి, గాంధారికి, కుంతికి మంచి రత్నాలు పొదిగిన బంగారు ఆసనాలు ఏర్పాటు చేశారు. సభ ప్రారంభమైంది. ఎత్తైన మండపం పైన ధృతరాష్ట్రుడు, తన పక్కన గాంధారి, తన పక్కన కుంతి వేరువేరు ఆసనాలపైన, వారి పక్కన భీష్ముడు, విదురుడు మొదలగు వారు పిల్లల విన్యాసాలను చూడడానికి సిద్ధంగా ఉన్నారు. మైదానంలో ద్రోణుడు, అశ్వత్థామ ఉన్నారు. ముందుగా దుర్యోధనుడు, భీముడు గదా యుద్ధం మొదలైంది. ఇద్దరు గురువులకు, పెద్దలకు నమస్కరించి గదలను గాలిలోకి ఎత్తి ఒకరి గద ఇంకొక గదతో అడ్డుగా కొట్టారు. పిడుగు పడినట్టు శబ్దం వచ్చింది. చూస్తే ప్రేక్షకుల్లో కొందరు భీముడికి, మరికొందరు దుర్యోధనుడికి సపోర్ట్ చేస్తూ పందాలు వేయడం మొదలుపెట్టారు. గంటల తరబడి వాళ్ళ గదా యుద్ధం కొనసాగింది. కానీ ఇద్దరిలో ఎవరూ అలసిపోలేదు, ఆగలేదు. చూసేవాళ్ళు ఉత్సాహంతో గట్టిగా అరుస్తున్నారు. చాలా సమయం గడిచినా ఇద్దరిలో ఎవరూ తగ్గడం లేదు. ద్రోణుడు ఇంకా ఆలస్యం జరిగితే ముఖ్యమైన అస్త్ర ప్రదర్శనకు భంగం కలుగుతుంది అని భావించి అశ్వత్థామను పిలిచి వాళ్ళిద్దరిని ఆపమని చెప్తాడు. అశ్వత్థామ అంతవరకు జోరుగా సాగుతున్న గదా యుద్ధాన్ని ఆపి భీమ దుర్యోధనులను విశ్రాంత మండపానికి పంపించాడు. తరువాత ద్రోణుడు తన ప్రియశిష్యుడైన అర్జునుడు విలువిద్య ప్రదర్శిస్తాడు అని అనౌన్స్ చేశాడు. ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్న పాండవ మధ్యముడు అందమైన బంగారు కవచంతో, రత్నాలు పొదిగిన కిరీటంతో, చేతిలో ఎత్తైన ధనుస్సు, ఇంద్రకుమారుడు సాక్షాత్తు ఇంద్రుడిలా కనిపిస్తున్నాడు. ప్రజలంతా అర్జునుడిని చూసి ఇతడి కంటే గొప్ప వీరుడు లేడు అని పొగుడుతున్నారు. అది విని కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు మొదలగు వాళ్ళు ఎంతో సంతోషించారు. ప్రేక్షకులు అర్జునుడు ప్రయోగించబోయే అస్త్రాలు ఎలా ఉంటాయో అని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మనం కూడా రేపటి వరకు ఎదురు చూద్దాం. ఎక్కడి వరకు చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా. వెంటనే లైక్, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కుదిరితే షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేయండి. సైనింగ్ ఆఫ్, ఫిలోమిత్కా. జై హింద్.